భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ వార్కి అంతా సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఈ రెండు జట్ల పోరు ఆదివారం జరగనుంది. ఇందులో గెలిచిన టీం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విన్నర్గా నిలుస్తుంది. దీంతో ఇరు జట్లు ప్రెస్టీజియస్గా తీసుకుని యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాయి. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఈ మ్యాచ్ మాత్రం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఐసీసీ టోర్నీలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 20 మ్యాచుల్లో తలపడగా అందులో 6 భారత్, 12 మ్యాచుల్లో న్యూజిలాండ్ గెలిచాయి. 2 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఐసీసీ టోర్నీ ఫైనల్స్ గమనిస్తే భారత్ న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడ్డాయి. వాటిల్లో ఇండియా ఒక్కసారి మాత్రమే, అది 37 ఏళ్ల కిందట న్యూజిలాండ్పై విజయాన్ని సాధించింది. ఆ తర్వాతి 3 సార్లు మాత్రం కివీస్దే పైచేయిగా నిలిచింది. ఇది 5వసారి. 1988 షార్జా కప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ తలపడ్డాయి. అందులో టీమిండియా ఘన విజయం సాధించింది. 2000లో భారత్ న్యూజిలాండ్ టీమ్స్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగింది. అందులో న్యూజిలాండ్ గెలిచి టైటిల్ను గెలుచుకుంది. 2005 ముక్కోణపు సిరీస్ ఫైనల్లో కూడా భారత్ను కివీస్ ఓడించింది. ఇక చివరిసారిగా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021 సీజన్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ పోటీ పడితే అక్కడ కివీస్దే విజయం. అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ స్టేజ్లోనే న్యూజిలాండ్ను భారత్ చిత్తు చేసింది. దాంతో ఫైనల్లో కూడా ఇలానే ఆడి కప్పు కొట్టాలని భారత అభిమానులు కసిగా ఉన్నారు. భారత్ బలాల విషయానికొస్తే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ వస్తాయి. గిల్, రోహిత్, కోహ్లీ, అయ్యర్, రాహుల్, అక్షర్ ఇలా బ్యాటర్లంతా ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా విరాట్, శ్రేయాస్ భీకర ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమి కూడా మంచి టచ్లో ఉన్నారు. న్యూజిలాండ్ విషయానికొస్తే ఒక్కటని కాదు, చాలా బలాలున్నాయి. మెరుపు ఫీల్డింగ్, అంతే వేగంతో క్యాచ్లు అందుకోవడం, అద్భుతమైన రనౌట్లు చేయడం, 20 నుంచి 30 పరుగుల వరకు కాపాడడం కివీస్ ఆటగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అలానే బౌలింగ్ కూడా దుర్భేద్యంగా ఉండడంతో భారత ఆటగాళ్లకు కివీస్ బౌలర్లు సవాల్గా మారారు. బలాబలాలు, రికార్డులు చూస్తే విజయం న్యూజిలాండ్ వైపు ఉంటుంది. కానీ ప్రస్తుత ఫామ్, కండిషన్స్ ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుని చూస్తే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్దే గెలుపు అని చెప్పొచ్చు. ఏదేమైనా ఒక రసవత్తరమైన మ్యాచ్ ఈ రోజు చూడబోతున్నాం.